అష్టైశ్వర్యాలు అనుగ్రహించేవాడా, సముద్రాన్ని ఇంకింపజేసినవాడా, మనస్సును ఆకర్షించే సర్వ సద్గుణాలు కలిగినవాడా, దయకు గని అయినవాడా, భయం కలిగించే బాణ పరంపరలు ప్రయోగించి రావణాసురుని నిలువెల్లా కంపింపజేసినవాడా, శ్రీరామచంద్ర మహాగుణవంతులైన సౌనికాది మునీశ్వరులతో సకల పురాణాలను వ్యాఖ్యానింపగలిగిన సూతుడు ఈ విధంగా అన్నాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్ మహారాజు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తర్వాత జరిగిన కథంతా చెప్పండని సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు ఆ మహాయోగి ఈ విధంగా అన్నాడు. వాసుదేవుని అంశ అయిన మన్మధుడు పూర్వం పరమేశ్వరుని కంటి మంటలకు దగ్ధుడైపోయి ఆ తరువాత తనకు దేహం కావాలని కోరుకొని నిష్ఠగా అనేక పర్యాయాలు పరమేశ్వరుని ఆరాధించాడు. తత్ఫలితంగా శ్రీహరి వీర్యం వలన శ్రీకృష్ణునికి ప్రతిరూపమా అన్నట్లుగా రుక్మిణీదేవి కడుపున పుట్టాడు. ఆ పిల్లవాడే ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ పసివాడు పురిటింటిలో తల్లి పొత్తిళ్లలో ఉండగా అతడు తనకు శత్రువని తెలుసుకుని శంబరాసురుడు తన మాయాబలాన్ని ఉపయోగించి మారు రూపంతో అక్కడికి వచ్చి పిల్లవాడిని ఎత్తుకుని పోయి సముద్రంలో పడవేసి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు నీటిలో మునిగిపోతూ ఉండగా ఒక పెద్ద చేప అతడిని ఒడిసి పట్టుకుని మింగేసింది. చేపలు మిక్కిలి శ్రమపడి అటు ఇటు పారిపోతూ ఉంటే వాటిని పోనీక జాలరి వాళ్ళు పట్టుదలతో రోషం వహించి పదే పదే వలలు విసిరి వాటిని పట్టుకుంటున్నారు. అలా సముద్రంలో చేపలను పడుతున్న జాలరులు పసిబిడ్డను మింగిన పెద్ద చేపను దానితో పాటు తిరిగే కొన్ని చేపలను పట్టుకుని తెచ్చి శంబరునికి కానుకగా ఇచ్చారు. అతడు వాటిని వండి తెమ్మని వంటశాలకు పంపాడు. రాజుగారి అంతఃపురంలో వంట చేసేవారు ఆ చేపలని కోశారు. పెద్ద చేప కడుపులో చంద్రబింబం లాంటి ముఖం కల రాజబిడ్డను చూచి అక్కడే మాయావతి రూపంలో ఉన్న రతీదేవికి ఈ విషయం చెప్పారు. రతీదేవి మాయావతి అనే పేరుతో పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ అగ్నిదగ్ధుడైన తన భర్తను ఎప్పుడు శరీరం పొందుతాడా అని ఎదురు చూస్తూ శంబరుని ఇంటిలో ఉంది. వంటవారు ఆమెకు పిల్లవాడిని చూపించారు. ఇంతలో నారదుడు వచ్చి బాలుడు పుట్టడం, శంబరుని ప్రయత్నం, బాలుడు చేప కడుపులో చేరడం అంతా ఆమెకు చెప్పాడు. అతడు తన భర్త మన్మథుడే అని ఆమె గుర్తించింది. కొడుకు కావాలని కోరుకుంటున్న దానిలా మెల్లగా శంబరాసురుడి వద్దకు వెళ్ళి అతని అనుమతి పొందింది. వంటవాళ్ల వద్దకు వెళ్ళి ఆ పాపడిని తెచ్చుకొని పెంచుకోసాగింది. ఆ పిల్లవాడు శీఘ్రంగా పెరిగి యువకుడయ్యాడు. రాజా, అతని రూపం చాలా అందమైనది. ఏమి చెప్పేది? అందగత్తెలు ఒక్కసారి తేరి చూస్తే చాలు అతన్ని పొందాలనే కాంక్ష కలుగుతుంది. సుందరులైన పురుషుల సౌందర్యానికి పోలిక చెప్పాలంటే మన్మధుడే తగినవాడు. కఠినమైన తపస్సు చేసిన అంబిక కోసం శివుడిని సగం చేసినవాడు మన్మధుడు. బ్రహ్మత్వం పొందిన సృష్టికర్త కూడా సరస్వతీదేవి కోసం ధీరత్వం కోల్పోయేలా చేశాడు. 1000 కన్నులనే మచ్చలను పొందిన దేవేంద్రుని ఆకారానికి మూలం ఇతడే. మునుల నిగ్రహాన్ని కొలిచేవాడు, స్త్రీ పురుషులను మోహపెట్టి పూవింటితో విజయాన్ని సాధించేవాడు, చిగురు కత్తితో జనులను చిక్కుల పాలు చేసేవాడు ఇతడే అని లోకులు మన్మథుని పొగడుతూ ఉంటారు. అటువంటి ప్రభావం కలిగిన పద్మాల వంటి కన్నులు, పొడవైన భుజాలు, జగత్తును మోహింపచేసే సుందర రూపం కల మన్మథుని మాయావతి సిగ్గు చిరునవ్వు కలిపిన చూపులతో చూసింది. ఆమె తన పొందు కాంక్షిస్తోందని తెలిసి ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. తల్లి, ఇతడు నా కొడుకు కదా అని కూడా అనుకోకుండా సిగ్గు విడిచి ఇదేమిటి ఈరోజు ఇలా మాతృత్వాన్ని వదిలి కామకురాలిలా మహాప్రీతితో అనేక విలాసాలను చూపుతున్నావు? గొప్ప పేరు తెచ్చుకున్న నీవు ఇలా మోహపడడం ధర్మం కాదు. ఈ విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతీదేవి, నీవు విష్ణువునకు కుమారుడవు, మన్మథుడవు. నేను నీ పత్నిని రతీదేవిని. నీవు పసికందుగా ఉన్నప్పుడు శంబరుడనే రాక్షసుడిని దొంగిలించి తల్లి నుండి వేరు చేసి సముద్రంలో పారేశాడు. అప్పుడు పెద్ద చేప వచ్చి నిన్ను మింగేసింది. ఆ తర్వాత దాని పొట్ట నుండి నీవు బయటపడ్డావు. ఇక జరగవలసిన పనేమిటో చెప్తాను విను. ఈ శంబరుడు మాయలమారి దుర్బుద్ధి. యుద్ధాల్లో దేవతలనైనా జయిస్తాడు కానీ తాను మాత్రం చావడు. కాబట్టి నీవు మాయాయుద్ధంలో మోహనం మొదలైన మాయల చేత వీడిని సంహరించాలి.
పాపపు పనులు చేసి ఈ శంబరుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత నిద్రలేచి ఎన్నో నోములు నోచి నిన్ను కన్న తల్లి దేవుడా నా బిడ్డ ఎక్కడికి పోయాడు, వాణ్ణి నన్ను ఎడబాపావు కదా అని దూడకు దూరమైన ఆవు వలె కింద పడి దుఃఖంతో బాధతో కుయ్యో మర్రో అని అనకుండా ఉంటుందా అని చెప్పి మాయావతి మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నునికి విరోధుల మాయలంటినీ మట్టుపెట్టే మహామాయ అనే విద్యను ఉపదేశించింది. ఈ విధంగా మాయాయుద్ధ నిపుణుడు, ధనుర్బాణాలు ధరించినవాడు అయిన ప్రద్యుమ్నుడు, ఓరి రాక్షస, ఆనాడు నన్ను సముద్రంలో పడేశావు, ఈనాడు నిన్ను భయంకర యుద్ధంలో సంహరిస్తాను, తొందరగా రారా అని అన్నాడు. ఆ సమయంలో సంబరుడు మనోజ్ఞమైన దివ్య వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతని సేనలు యుద్ధానికి ఉత్సాహంతో కాలు దువ్వుతూ ఉన్నాయి. ప్రద్యుమ్నుడు గద్దించి కఠినంగా పలికిన మాటలకు శంబరుడు సంచలిస్తూ లేచాడు. కాళ్లతో తక్కబడిన పాము మీదికి వచ్చినట్లుగా వేగంగా సమీపించి వజ్రాయుధ ధ్వని వంటి సింహనాదం చేసి బొబ్బలు పెడుతూ ప్రద్యుమ్నుడిని గదతో కొట్టాడు. శంబరుడు తన మీద ప్రయోగించిన గదను ప్రద్యుమ్నుడు తన గదచే అణగదొక్కి రక్కసులు బెదరగా సింహనాదం చేస్తూ తన గదను అతని మీదకి విసిరేశాడు. పిదప శంబరుడు కోపంతో మండిపోతూ మైను నుండి తాను గ్రహించిన రాక్షసమాయను తోడు చేసుకుని ఆకాశానికి ఎగిరి ప్రద్యుమ్నుని మీద బాణాల జడివాలను కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాధపడి కూడా పట్టువదలకుండా సర్వమాయలను ధ్వంసం చేసే సాత్వికమాయను శంబరుని మీద ప్రయోగించాడు. వాడు సర్ప, గుహ్యక, పిశాచ మాయలను ప్రద్యుమ్నుని మీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు ఆ మాయలను పూర్తిగా తొలగద్రోసి ఏమీ మాట్లాడకుండా ప్రద్యుమ్నుడు ఎమిని వంటి వాడే భయంకర ఖడ్గంతో శంబరుని తలను నరికేశాడు. కత్తి దెబ్బకు రాక్షసుని చెవుపోగులలోనూ కిరీటంలోనూ పొదిగిన మణులు నేల మీద రాలిపోయాయి. లేత చిగురాకు కత్తితో సర్వలోకాలలో నివసించేవారని అస్వతంత్రులుగా చేసే పట్టుదల గలవానికి ఉక్కు కత్తితో శత్రువును సంహరించడం ఒక లెక్క. దేవతలు శంబరుణ్ణి నిందిస్తూ ప్రద్యుమ్నుని ధైర్యాన్ని అభినందిస్తూ ఆనందంతో పూలవాన కురిపించారు. ఈ విధంగా శంబరుణ్ణి సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుని తీసుకొని రతీదేవి ఆకాశ మార్గం గుండా ద్వారకా నగరానికి వచ్చింది. రతీదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెరుపు తీగతో కూడిన మేఘల్లాగా శోభించుతూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే మేడ దగ్గరకు చేరాడు. మేఘం వలె నీలవర్ణం, ఆజాను బాహువులు, చంద్రుని పోలిన నెమ్మగం, నల్లని వంగరాల ముంగురులు, పచ్చని వస్త్రం, విశాల వక్షస్థలం, సన్నని నడుము, కలువరేగలు వంటి కన్నులు, మృదువైన చిరునవ్వు గల ప్రద్యుమ్నుని అచ్చట స్త్రీలు ఏమరపాటుగా చూచి శ్రీకృష్ణుడని భ్రమించి అచ్చటచ్చటా దాక్కున్నారు. ప్రద్యుమ్నుని కాంచి కొందరు స్త్రీలు శ్రీకృష్ణుడే అని అనగా మరికొందరు శ్రీకృష్ణునిలో ఇతనిలోని కొన్ని లక్షణాలు లేవని అన్నారు. ఇంకా కొందరు నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందామని గుంపులుగా చేరారు. శ్రీకృష్ణుడే అని కొంత దూరం వెళ్ళి శ్రీకృష్ణునిలా ఉన్నాడే కానీ శ్రీకృష్ణుడు కాదని భావించి ద్వారకా నగర స్త్రీలు శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని సమీపించినారు. స్త్రీలందరూ ప్రద్యుమ్నుని చూడరాగా శ్రీకృష్ణుని పట్టపు దేవి, సుగుణాల దీవి అయిన రుక్మిణీదేవి గ్రీగంటితో ఆ కుమారుని రూపురేఖలను చూచి పాలిండ్లు చేపగా దైన్య సంభ్రమాలతో చెలికత్తలతో ఇలా అంది. చెలి, పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యుడు అయిన ఈ సుకుమారుడు ఎక్కడి నుండి వేంచేశాడో, ఈ బాలుని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో, ఏకాంతుడు ఏకాంతామణియంది ఈ కాంతుని కాంచెనో. ఓ చెలి, నా తొలిచూలు బాలునికి స్నానం చేయించి పురిటి గదిలో మంచంపై పరుండి చన్నిచ్చి నిద్రించే సమయంలో ఏ పాపాత్ములు నా పుత్రుని నా చనుబాలకు దూరం చేసి ఏ విధంగా దొంగిలించుకొని వెళ్ళారో, ఆ పిల్లవాడిని ఏ చల్లని తల్లి రక్షించినదో. నా కుమారుడు నా పొత్తిళ్ల నుండి దూరమైన నాటి నుండి ఏ వార్తయునూ తెలియలేదు. ఆ నా బాలుడు ఏ విధంగా ఎక్కడ జీవిస్తున్నాడో కదా. ఇప్పటిదాకా ఆ బాలుడు బ్రతికి ఉంటే వయోరూపరేఖ విలాసాలలో ఆ యువకునంతటి వాడై ఉండేవాడు సుమా. ఆనాటి ఆ బాలుడి ఈ రూపం, ఈ రంగు, ఈ నవ్వు, ఈ చూపులు, ఈ కంఠస్వరం, ఈ గాంభీర్యం, ఈ కాంతి ఉండేవి. ఇతడు నా పుత్రుడే కావచ్చు. కాకపోతే నా పతి అయిన శ్రీకృష్ణుని పోలికలు వీనిలో ఎందుకుంటాయి? ఇతనిపై నాకు ఎంతో అభిమానం కూడా కలుగుతున్నది.
ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతున్నది, నా ఎడమ భుజం అదురుతున్నది, కండ్ల నుండి ఆనందాశ్రువులు రాలుతున్నవి, పాలిండ్లలో పాలు జాలువారుతున్నవి. ఏం మేలు జరుగుతుందో అని మనస్సు ముందు వెనుకలకు ఊగుతుండగా రుక్మిణీదేవి ఇలా వితర్కించింది. ఇతడు నా కుమారుడే అని చెప్పబోతుంది. కానీ అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని, తన సవతులు తనను గేలి చేస్తారేమో అని సంశయం కలిగింది. ఈ విధంగా రుక్మిణీదేవి ఆలోచిస్తుండగా అంతఃపురము కావలి వారి వలన విషయము తెలుసుకుని శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులని తీసుకొని అక్కడికి వచ్చాడు. సర్వజ్ఞుడై కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. అప్పుడు నారద మునీంద్రుడు వచ్చి శంబరుడు ఈ బాలుని అపహరించుకొని పోయినప్పటి నుండి జరిగిన కథనంతా వివరించాడు. అపహరింపబడిన ఈ బాలుణ్ణి ఎన్నో ఏండ్లకు మళ్ళీ చూడగలిగాము. మరణించిన బాలుడు తిరిగి బ్రతికి రావడం లాంటిదే ఇది. ఈ బాలుని తిరిగి చూడడానికి మనం పూర్వజన్మలో ఏం తపస్సు చేశామో అనుకుంటూ అంతఃపుర కాంతలు దేవకీ వసుదేవులు బలరామకృష్ణులు రతి ప్రద్యుమ్నులను మంచి మంచి వస్త్రాభరణాలతో సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన పుత్రిని కౌగలించుకొన్నదై ఇలా అన్నది. బాబు, రాక్షసుడు నిన్ను నా నుండి వేరు చేసి సముద్రంలో పడవేసి ఎన్నో సంవత్సరాలైంది. కుమారా, నీవు ఏ రకంగా బ్రతికి బయటపడి ఆ రాక్షసుని సంహరించావో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలానికి మళ్ళీ నిన్ను చూచి నేను ధన్యురాలిని అయ్యాను. రుక్మిణీదేవి ఈ విధంగా పలికి కొడుకును చూచి మహానందం పొందింది. కోడలిని పొగిడింది. వేడుకలతో కాలక్షేపం చేస్తూ ఉన్నది. ద్వారకా పట్టణ ప్రజలు కూడా ప్రద్యుమ్నుని రాక విని సంతోషించారు. వారిలో శ్రీకృష్ణుడు యాదవరాజైన ఉగ్రసేనునికి స్యమంతకమణిని ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. సత్రాజిత్తు ధనాశతో మణిని ఇయ్యకపోతే ఏ కీడు కలుగుతుంది అని అనుకొని శ్రీకృష్ణునితో నేను ఇయ్యను పో అన్నాడు. తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు కుతూహలంతో స్యమంతకమణిని మెడలో ధరించి జంతువుల్ని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపి మణిని ఎత్తుకొని పారిపోయింది. జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి దగ్గరకు వెళ్ళి దిగంతాల దాకా వెలుగులు విరజిమ్ముతున్న ఆ స్యమంతకమణిని చూచాడు. రాజా, జాంబవంతుడు ఆ మణిని తీసుకొని పోయి సమీపంలో ఉన్న గుహలో ప్రవేశించాడు. దాన్ని తన ప్రియపుత్రునికి ఆటబంతిగా చేశాడు. తర్వాత సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు కనబడకపోవడం చేత దుఃఖిస్తూ మా తమ్ముడు స్యమంతకమణిని మెడలో ధరించి అరణ్యంలో సంచరిస్తుండగా ఆ మణి కొరకు శ్రీకృష్ణుడు అతన్ని పట్టుకొని చంపాడు. అతనికి నీతిని న్యాయాన్ని పాటించే బుద్ధి లేదు అని సత్రాజిత్తు నింద వేశాడు. ఆ నింద శ్రీకృష్ణుని చెవిన పడింది. అతడు నేనే తప్పు చేయలేదు, కానీ నాపై పడిన ఈ అపవాదును పోగొట్టుకోవడం ఎట్లా అని యుక్తియుక్తంగా ఆలోచించి తనకు సంబంధించిన వారందరూ ప్రసేనుడు వెళ్ళిన దారిని చూపగా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ప్రయాణించి చివరకు అడవికి వచ్చాడు. అక్కడ భూమి మీద పడిపోయిన ఒక గుర్రాన్ని, ప్రసేనుణ్ణి, అతన్ని చంపిన సింహాన్ని చంపి జాంబవంతుడు చేరిన గుహను చూచాడు. శ్రీకృష్ణుడు తన వెంట వచ్చిన వారందరినీ గుహ వాకిట్లో నిలిపాడు. మహామహిమ కలిగినవాడు కాబట్టి తెగువతో తానొక్కడే గుహలో ప్రవేశించాడు. దాని నిండా చిమ్మ చీకట్లు క్రమ్ముకొన్నాయి. నేల చదునుగా లేదు. విరివిగా ఉండి భయం పుట్టించే ఆ గుహ నడిమికి వెళ్ళి అక్కడ ఒక బాలునికి ఎదురుగా వేలాడగట్టిన స్యమంతకమణిని కృష్ణుడు చూచాడు. అతడు దాన్ని అపహరించాలని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు మెల్లగా అడుగులు వేస్తూ ఆ బాలుని దగ్గరకు వచ్చాడు. అతన్ని చూచిన దాది గుండెలదిరి వణుకు ఎక్కువై భయంతో అరుపులు పెట్టింది. శ్రీకృష్ణుని భార్యలు లక్ష్మీనారాయణ కుమారుడైన మన్మధుని చూచి శ్రీకృష్ణుని చూచినప్పటి మాదిరిగా పరవశిస్తారట. ఇక పరాయి ఆడువారు మన్మధుని చూచి మోహాంధకారంలో మునిగిన వాళ్ళు కావటం వింత కాదు కదా. ఇంతవరకు చెప్పి శుకుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. పరీక్షణ్ మహారాజా, సత్రాజిత్తు అనే రాజు మొదట శ్రీకృష్ణుని చెరుపు చేసి తర్వాత నమ్రత కలవాడై చెలిమి చేసి పుత్రికను స్యమంతకమణిని అర్పించాడు. ఆ మాటలు విని రాజు ఈ విధంగా ప్రశ్నించాడు. సుఖమహర్షి, సత్రాజిత్తు శ్రీకృష్ణుని ఎడ ఏ తప్పు చేశాడు? పుత్రికను స్యమంతకమణిని తన ఇష్టానుసారంగా ఏ హేతువు వల్ల శ్రీకృష్ణునికి సమర్పించాడు? ఇంతకు ఆ స్యమంతకమణి అతనికి ఎట్లా లభించింది? నాకు సమగ్రంగా ఈ విషయాలు చెప్పుము.
సుఖయోగీశ్వరుడు పరీక్షిత్తుతో ఈ విధంగా చెప్పాడు. రాజా, సత్రాజిత్తు అనే రాజు ఒకడున్నాడు. అతడు సూర్యుని భక్తుడు. అతని సేవలకు మెచ్చుకుని సూర్యభగవానుడు స్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకసారి సత్రాజిత్తు ఆ మణిని మెడలో అలంకరించుకుని ద్వారకకు వచ్చాడు. అతను రెండవ సూర్యునిలాగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. స్యమంతకమణి కాంతులకు ద్వారకావాసుల కన్నులు మిరిమిట్లు కొల్పుతున్నవి. వారు సూర్యుడు దివి నుండి భువికి దిగి వచ్చాడా అని సందేహించారు. వెంటనే వెళ్లి శ్రీకృష్ణునికి ఈ విధంగా విన్నవించుకున్నారు. ఓ నారాయణ, దామోదర, పద్మాక్ష, చక్రధారి, సర్వేశ్వర, గదాధర, వేదోద్ధారక, యదుకుమార, నిత్య శుభకర శ్రీకృష్ణ, నీకు నమస్కారం. దేవాధిదేవ, ఇంద్రాదులు నిన్ను చూడాలని ఉవ్విళ్ళూరుతారు కదా. యాదవ వంశంలో జన్మించి నీవు స్వస్వరూపాన్ని మరుగుపరిచి లోకాల్ని కాపాడుతూ ఉన్నావు. ఇటువంటి నిన్ను చూడడానికి సూర్యుడో బ్రహ్మదేవుడో ఎవడో ఒకడు తన వెలుగుల చేత 4 దిక్కులను కప్పిపుచ్చుతూ ఇదిగో ఈ దారినే దగ్గరకు వచ్చాడు. తనతో ఈ విధంగా చెప్పిన ఆ మందబుద్ధుల్ని చూచి శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు. వారితో వచ్చిన వాడు స్యమంతకమణి ధరించిన సత్రాజిత్తు కానీ సూర్యుడు కాడని చెప్పాడు. తర్వాత సత్రాజిత్తు సకల సంపదలు కలిగి శుభకార్యాలు జరిగే తన గృహానికి వెళ్ళాడు. స్యమంతకమణిని తన దేవతామందిరంలో బ్రాహ్మణుల చేత నెలకొల్పాడు. ఆ మణి ప్రతిరోజు 160 మణుగుల బంగారాన్ని పుట్టిస్తుంది. రాజా, స్యమంతకమణి పూజించబడుతుండే రాజ్యంలో వ్యాధులు, గ్రహపీడలు, వివిధ వంచకులు, మృత్యువు, క్షామం వీటి వల్ల కలిగే భయం ఉండదు. దాది అరుపు విని జాంబవంతుడు వచ్చాడు. అతడు శ్రీకృష్ణుని చూచి తన అధిపతి అని గుర్తించలేకపోయాడు. సామాన్య మానవుడు అనుకుని శ్రీకృష్ణునితో ఆ గుహలో కయ్యించేశాడు. ఆ యుద్ధంలో మాంసం కోసం పోరాడే డేగల మాదిరిగా శ్రీకృష్ణ జాంబవంతులు ఒకరినొకరు జయించాలనే వాంఛలు కలిగి ఆయుధాలతో, వృక్షాలతో, చేతులతో 28 రోజులు పోరాడారు. యుద్ధంలో కత్తులు, చెట్లు విరిగి నిరాయుధులు అయినప్పటికీ శ్రీకృష్ణ జాంబవంతులు శౌర్యాధిక్యం వల్ల వెనుకకు తగ్గలేకపోయారు. వారు పిడుగులు వంటి పిడికిటిపోటులే ఆయుధాలుగా యుద్ధం చేయటానికి పూనుకొన్నారు. శ్రీకృష్ణుడు జాంబవంతుడు అహంకారం అతిశయింపగా విజయ వ్యామోహంతో ఒకరినొకరు పిడికిళ్లతో పొడుచుకుంటూ అహోరాత్రాలు పోరాడారు. శ్రీకృష్ణుడి పిడికిటి గ్రుద్దులకు జాంబవంతుడు బలం కోల్పోయాడు. నిండు అలసట కలిగిన అతని శరీర అవయవాలన్నీ నజ్జయ్యాయి. అతడు భయపడి శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు. దేవా, నీవు ఆదిపురుషుడవని, సర్వేశ్వరుడవని, విష్ణుమూర్తివని, మహామహిముడవని నాకు తెలుసు. సమస్త జీవరాశికి ప్రాణం, ప్రతాపం, ధైర్యం, బలం నీవే. ఈ ప్రపంచాన్ని పుట్టించే బ్రహ్మను, పోషించే విష్ణువును, నశింపచేసే మహేశ్వరుని నీవే సృష్టిస్తావు, పోషిస్తావు, నాశం చేస్తావు. నీవే పరమాత్మవు, నీవే జీవాత్మవు. మహాత్మా, రామావతారంలో నీవు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి కట్టకట్టావు. ప్రతాపకాంతులచే రాక్షసుల గర్వాంధకారాన్ని పారదోలావు. ఏనుగు పద్మాలను తెగత్రించినట్లుగా రావణుని తలలు ఖండించావు. శాశ్వతంగా లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టంగట్టావు. కరుణించి నన్ను నీ దాసునిగా చేశావు. నీవు అపారమైన దయ కలవాడివి. నేను పొరపాటున తప్పు చేశాను, దాన్ని మరచి మన్నించుము. ఈ రీతిగా ఉత్తమ భక్తుడైన జాంబవంతుడు స్తుతించాడు. శ్రీకృష్ణుడు బాధను నివారించటానికి అతని శరీరాన్ని నిమిరి మంద్ర కంఠస్వరంతో ఈ విధంగా అన్నాడు. భల్లూకరాజా, ఈ స్యమంతకమణి మా చేతికి చిక్కిందని అజ్ఞానులు మాకు నింద అంటకట్టారు. మేము ఈ నిందను తొలగించుకొనటానికి నీ నివాసమైన గుహకు వచ్చాము. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు సంతోషించాడు. అతడు స్యమంతకమణిని, కన్యారత్నమైన తన పుత్రికను జాంబవతిని శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చాడు. ఇది జరగడానికి ముందు ద్వారక నుండి శ్రీకృష్ణుని వెంట వచ్చిన వారు 12 రోజులు గుహ వాకిట్లో ఎదురు చూచారు. శ్రీకృష్ణుడు ఎన్నాళ్లకు రాకపోయేసరికి వారు విసిగి దుఃఖించి ద్వారకకు వెళ్ళిపోయారు. అక్కడ దేవకి, వసుదేవుడు, రుక్మిణి, మిత్రులు, చుట్టపక్కలు, దాయాదులు శ్రీకృష్ణుడు గుహలో ప్రవేశించి చిక్కుకొని పోయాడని విచారించి ఎవ్వరూ చొరరాని ఈ గుహ నుండి బయటపడి శ్రీకృష్ణుడు ఈవేళ ద్వారకాపురి చేరాలని కోరి
పౌరులు జట్టులు కట్టి క్షేమకర మార్గానికి చేర్చేది, శివుణ్ణి సంతోషపెట్టేది అయిన దుర్గాదేవిని పూజించారు. ప్రజలు డోలాయమాన మానసులై దీనంగా ప్రార్థించగా బాలామణితో పద్మాక్షుడు అనాయాసంగా తిరిగి వస్తాడని దుర్గాదేవి పలికింది. విరోధులందరూ బెదరిపోయేటట్లు తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుని బాలామణితో శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు. కన్యామణితో వచ్చిన శ్రీహరిని కాంచి మరణించిన వాడు తిరిగి వచ్చినట్లుగా ద్వారకాపుర పౌరులు ఎంతో సంతోషించారు. ఇట్లు శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని పరిగ్రహించి రాజసభకు సత్రాజిత్తును రప్పించి జరిగిన విషయమంతా చెప్పి మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకొని పశ్చాత్తాపం పొందాడు. బలవంతునితో విరోధం వచ్చినందుకు భయపడుతూ ఇంటికి చేరాడు. పాపాత్ములైన వారి పాపాలనన్నిటినీ పోగొట్టగలిగిన పద్మాక్షునిపైన అపనింద వేశాను. ఈ నా పాపానికి అంతం ఉన్నదా? మితభాషిగా ఉండక ఎందుకు నందనందనునిపై లేనిపోని నింద వేశాను? నేను పాపాత్ముడను, ధనాశాపరుడను, దుష్టుడను, దుర్మతిని, మత్తుడను. నా ఈ శరీరం కాల్సనా? నా పాపం ఏ విధంగా తొలగిపోతుంది? ఏ రీతిగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నన్ను కనికరంతో రక్షిస్తాడు? స్యమంతకమణిని మణితో పాటు నా కూతురిని ఇచ్చి మాధవుని పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నాకు బ్రతుకు. కృష్ణుడు సంతోషిస్తాడు. మరే విధంగానూ నా పాపం తొలగిపోదు. ఇది సత్యం అని అనేక రీతులుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించి సత్రాజిత్తు ఆపదలనే సముద్రాలను తరింపచేసేవాడు, కాంతాహృదయాలను అపహరించేవాడు, దానవులను సంహరించేవాడు అయిన శ్రీకృష్ణునకు తన పుత్రికారత్నాన్ని, స్యమంతకరత్నాన్ని సమర్పించాడు. పద్మనేత్రుడు, అచ్యుతుడు, కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు సకల రాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి పాతివ్రత్యము, నీతి, ధర్మ విచక్షణత్వము, దయా, కీర్తికాంక్ష గల చంద్రముఖి అయిన సత్యభామను పెండ్లాడాడు. సూర్యుడు శమంతకమణిని నీకు ఇచ్చాడు. మాకు చాలా మణులు ఉన్నాయి. కన్యారత్నమైన సత్యభామ ఒకటే మాకు చాలు అని చెప్పి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తిరిగి మణిని ఇచ్చాడు. ఈ వృత్తాంతం ఇలా ఉండగా పాండవులు కుంతీ సహితంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని విన్నాడు శ్రీకృష్ణుడు. సర్వము ఎరిగినవాడై కూడా శ్రీకృష్ణుడు బలరామునితో పాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారి, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు. పరీక్షిన్ మహారాజా, అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుణ్ణి చూచి దుర్మార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకిస్తానని చెప్పి శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా శమంతకమణిని గ్రహించు అని ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును కట్టి చంపినట్లుగా నిద్రిస్తున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుని వెళ్ళాడు. సత్యభామ తండ్రి మరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టెలో పెట్టించి హస్తినాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణ వార్త తెలిపింది. బలరామకృష్ణులు భగవంతులై కూడా మనుష్య భావంతో దుఃఖించారు. సత్యభామ బలరాములతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయపడమని కోరాడు. అప్పుడు శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు: అయ్యో, ఎంత పని చేశావు! బలరామకృష్ణుడు మహానుభావులే. వారిని ఎదుర్కొనడానికి ఇక్కడ సమర్థులెవ్వరు? కంసుడు బంధుమిత్ర సమేతంగా నేల కూలలేదా? జరాసంధుడు 17 పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమం మనకు తెలియనిది కాదు కదా. కృతవర్మ ఇలా పలుకగా విని శతధన్వుడు అక్రూరుని ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుని ఎదిరించడానికి సహాయం చేయమని అర్థించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బల పరాక్రమాలను, ధైర్య స్థైర్యాలను వెల్లడించి ఇంకా ఇలా చెప్పాడు:
ఎవడు ఈ ప్రపంచాన్ని నీలామాత్రంగా పుట్టించి రక్షించి నశింపచేస్తాడో, ఎవని కృత్యాలు బ్రహ్మాది దేవతలు కూడా తెలియలేరో, ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింపచేస్తుందో, ఎవడు 7 ఏండ్ల వయస్సులోనే గోవులను రక్షించడానికై పర్వతాన్ని ఒక చేత్తో పైకెత్తి పట్టాడో, ఎవడు కూటస్థుడో పరమేశ్వరుడో అద్భుతాలు సాధించగలవాడో, అనంతుడో కర్మసాక్షియో, అట్టి మహానుభావుడైన శ్రీ వాసుదేవునికి ఎల్లప్పుడూ నమస్కరించే వారమే కాని వైరానికి రాము. నీవు మరో మార్గం ఆలోచించుకో. నీ స్నేహం వల్ల మాకింత జరిగింది చాలు. ఈ విధంగా అక్రూరుడు అనగానే శతధన్వుడు శమంతకమణిని అక్రూరునికి ఇచ్చి భయంతో గుర్రమెక్కి 100 యోజనాల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగుందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలా నగర ప్రాంతం చేరాడు. అక్కడ శతధన్వుడు గుర్రం దిగి తొందరగా పరిగెత్తుతుండగా శ్రీకృష్ణుడు పోకుమంటూ అతన్ని వెంటాడి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రఘాతానికి శతధన్వుని శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది. శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించి అతని దగ్గర వెతికాడు. కానీ శమంతకమణి కనిపించలేదు. అప్పుడు అతడు బలరాముని చెంతకు వచ్చి శతధన్వుడు వ్యర్థంగా మరణించాడు, అతని దగ్గర మణి లేదు అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు: శమంతకమణిని శతధన్వుడు అపహరించటం సత్యం. దాచిపెట్టమని ఎవరికి ఇచ్చాడో నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి మణి కోసం అన్వేషించు. నాకు జనక భూపాల్ని చూడాలనే కోరిక కలిగింది. నేను మిథిలకు వెళ్ళి వస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు అని శ్రీకృష్ణుని పంపించాడు. బలరామునికి జనక మహారాజు అర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండుమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని సంవత్సరాలు మిథిలా నగరంలో ఉన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్ళి జనకుని చేత గౌరవింపబడిన వాడై ఆశ్రిత పారిజాతము త్రిలోక వీరుడు ఆయన బలరాముని చెంత గదాయుద్ధ కౌశలము అంతటిని పట్టుదలతో నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుని సంహరించిన సంగతి, వాని దగ్గర మణి కానరాని విషయము తెలిపి సత్రాజిత్తునకు పరలోక క్రియలు జరిపించాడు. శతధన్వుని మరణం విని అక్రూరకృతవర్మలు భయపడి ద్వారకానగరం విడిచి ఎన్నో యోజనాల దూరం వెళ్లారు. అక్రూరుడు లేనందువలన ద్వారకానగరంలో అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియలేదు. మానవులకు శారీరక మానసిక తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరంలోని వయోవృద్ధులు భయపడి శ్రీకృష్ణునితో ఇలా అన్నారు: కమలాక్ష, కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుని తండ్రి అయిన స్వఫల్కుని తీసుకుని వెళ్ళి కాందిని అనే తన కన్యనిచ్చి వివాహం చేసి సత్కరించగా కాశీరాజ్యంలో వానలు కురిశాయి. స్వఫల్కుని కుమారుడైన అక్రూరుడు కూడా అంతటివాడే, మహాతపస్వి. అతడు తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి, వానలు కురుస్తాయి. అతనిని రప్పించండి, మన్నించండి, ప్రజల పీడను తొలగించండి అని పలికిన పెద్దల మాటలను విని శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుని రప్పించాడు. అతనిని పూజించి ప్రియమైన పలుకులు పలికి మృదు మధుర భాషణలతో ఇలా అన్నాడు: శతధన్వుడు తాను వెళుతూ మీ ఇంటిలో మణిని దాచిపెట్టిన సంగతి తెలుసుకున్నాను. సత్రాజిత్తుకు కుమారులు లేరు కనుక అతనికి పరలోక క్రియలను ఆచరించి అతని ఆస్తిని అప్పును సత్రాజిత్తు కుమార్తెలు పంచుకుంటారు. అతడు పరుల చేత దుర్మరణం చెందాడు. అతనికి సత్కర్మలు జరగాలి. శమంతకమణిని నీవే గ్రహించు. మా అన్న నన్ను నమ్మడు కనుక బంధువులకు అందరకు చూపించు. నీ గృహంలో ఎల్లప్పుడూ బంగారు వేదికల మీద యజ్ఞ కార్యాలు కొనసాగుతాయి. ఈ విధంగా కృష్ణుడు సాంత్వన వాక్యాలు పలుకగా వస్త్రంలో దాచి తెచ్చిన శమంతకమణిని అక్రూరుడు కృష్ణునికి సమర్పించాడు. శ్రీకృష్ణుడు సంతోషంతో తన కాంతితో సర్వలోకాల చీకట్లు పోకార్చగలది, తానిచ్చే బంగారంతో దేవ మానవులకు ఆశ్చర్యం కలిగించగలది, సమస్త దిశావలయంలో కీర్తి కాంచినది అయిన శమంతకమణిని తన బంధువులకు అందరకు చూపించాడు. చక్రాయుధుడు తన నిష్కళంకత్వాన్ని సర్వజనులకు తెలిపి శమంతకమణిని తిరిగి
అక్రూరునికే ఇచ్చివేశాడు. పాపరహితుడు, ఐశ్వర్యవంతుడు, మహానుభావుడు, పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చిన కథను విన్నా, పఠించిన, తలచిన జనుల పాపాలు పటాపంచలవుతాయి, అపకీర్తి తొలగిపోతుంది. ఒకనాడు పురుషోత్తముడు పాండవులను చూచిరావాలని సాత్యకి మొదలైన యాదవులతో కూడి ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళాడు. పాండునందనులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాలలాగా సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కౌగిలించుకొన్నారు. విష్ణుదేవుని దివ్య శరీరాన్ని కౌగిలించుకోవడం వలన వారి పాపాలన్నీ పటాపంచలయ్యాయి. అనురాగపూరితమైన చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణుని ముఖపద్మాన్ని దర్శించి వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మజ భీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జునుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల సహదేవులను ఆదరించి ఒక ఉన్నత పీఠం పైన ఆసీనుడయ్యాడు. స్తనభారంతో కొంచెం వంగి, క్రొత్త పెండ్లి కూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాల రాజపుత్రి ద్రౌపది పద్మాక్షునికి మ్రొక్కింది. సాత్యకి కూడా పాండవుల చేత గౌరవింపబడి ఒక ఆసనాన్ని అలంకరించాడు. తక్కిన యాదవులను కూడా పాండవులు మిక్కిలిగా సమ్మానించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు: అత్తా, నీ కుమారులు ద్రౌపది నీ హృదయానికి ఆనందం కలిగిస్తుండగా సమ్మోదంతో జీవితం గడుపుతున్నావా? ఈ విధంగా శ్రీకృష్ణుడు అడుగగా కుంతీదేవి ప్రేమ విహ్వలతతో డగ్గుత్తికతో కనుల నీరు నిండగా దుర్యోధనుడు చేసిన అపకారాన్ని, తాము పడ్డ కష్టాలను చెప్పి శ్రీకృష్ణునకు పెద్దరికమిచ్చి ఇట్లన్నది: కృష్ణ, నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని చూచిపోయాడు. నీ అండ వల్లనే మేము జీవించి ఉన్నాము. నా పిల్లలకు నాకు నీవు కాక మరెవరు దిక్కు? సర్వప్రాణులకు నీవే ఆత్మవు కనుక పరులు నావారు అని నీకు భేదం లేదు. ఓ పుణ్యాత్మ, మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులనన్నింటినీ తొలగిస్తున్నావు. యదుకుల తిలక పురుషోత్తమ, ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి? అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించి కూడా నిన్ను పట్టలేరు. అట్టి మహానుభావుడువు నీవు. ఈనాడు నీవు మా బంధువు అయ్యావు. అల్పులమైన మమ్ములను చూడవచ్చావు. పూర్వజన్మలో మేము ఎంత తపస్సు చేశామో అని ధర్మరాజు శ్రీకృష్ణుని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ అక్కడే కొన్ని నెలల పాటు ఉన్నాడు. ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో కూడి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జింకలను, పెద్ద పులులను, శివంగులను, ఏదుపందులను, చమరీమృగాలను, ఎలుగుబంట్లను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు. పరీక్షిన్ మహారాజా చనిపోయినప్పటికీ పరిశుద్ధంగా ఉన్న అడవి మెకాలను అర్జునుని సేవిస్తున్న సేవకులు శీఘ్రంగా తీసుకుని వచ్చి మెచ్చుకునేటట్లు అతడికి సమర్పించారు. వేటాడిన అర్జునుడు దప్పిక చేత బడ్లకి చెందాడు. అప్పుడు కృష్ణార్జునులు యమునా నదికి వెళ్ళి ఆచమించి నీరు త్రాగి ఒక ఇసుక దిబ్బ మీద ఉండి కృష్ణార్జునుల దగ్గరకు చేరి చలిస్తున్న నల్లని యమునా నది అలల్లో సూర్యసుత అయిన కాళిందిని చూచారు. కాళింది తల వెంట్రుకలు మిగులు నల్లనివై తుమ్మిదల వరుసను హేళన చేస్తున్నాయి. ఆమె నొసలు నెలవెంక వెలుగు కలిగి ఉన్నాయి. ఆమె చెక్కిలి పట్టులు మన్మథుని అద్దం వలె ఉన్నాయి. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు వెళ్ళి ఆ కన్యతో ఈ రీతిగా అన్నాడు: ఓ కన్యామణి, మృగాక్షి, నీవెవరి పుత్రికవు? ఏమి కోరి ఇక్కడికి వచ్చావు? నీ పేరేమి? నీ కోరిక ఏమి? పెండ్లి కొరకై ఇక్కడికి వచ్చినట్లున్నది. నీ రాక కృతార్థమైనది. నీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పమ్మా. ఇట్లు అడిగిన అర్జునునితో కాళింది ఈ విధంగా అనింది: మానవ వీరాగ్రణి, నేను సూర్యుని పుత్రికను. నా పేరు కాళింది. యమునా నదిలో సూర్యుడు నిశ్చయించిన గృహంలో ఉండి కృష్ణుని భర్తగా కోరి నేను తపస్సు చేస్తుంటాను. మరొకరిని వివాహం ఆడను. వేట మీద అభిలాషతో శ్రీకృష్ణుడు వచ్చి నన్ను పెండ్లాడుతాడని నా తండ్రి నాకు చెప్పారు. అర్జునుడు కాళింది అనిన మాటలు శ్రీకృష్ణుడికి చెప్పాడు. సర్వము తెలిసిన శ్రీకృష్ణుడు కాళిందిని రథం మీద ధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మను రప్పించి ఇంద్రప్రస్థాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దించాడు. శ్రీకృష్ణుడు దేవేంద్రుని కాండవ వనాన్ని అగ్నికి ఇవ్వడానికి నిర్ణయించాడు.
తాను అనుకునింది నెరవేరటానికి అర్జునుని రథయోధునిగా చేసి అతని మీద ఉన్న ప్రేమతో సారథి అయ్యాడు. ఈ విధంగా శ్రీకృష్ణార్జునుల తోడుగా అగ్ని ఖాండవనాన్ని బూడిచ్చేసి పరమానందం పొందాడు. కృతజ్ఞతతో అర్జునునికి తరుగని అమ్ముల పొదులు, భేదించుటకు సాధ్యం కాని కవచము, గాంధీవమును విల్లు, దేవతా సంబంధమైన రథము, తెల్లని గుర్రాలను సమర్పించాడు. ఆ ఖాండవనంలో అర్జునుడు కారణంగా తనకు అగ్నిబాధలు తొలగగా ఆనందించి మయుడు అద్భుతమైన సభాగృహాన్ని నిర్మించి అతనికి కానుకగా సమర్పించాడు. ఇవి నీళ్లు, ఇది నేల అని గ్రహించే జ్ఞానం లేని దుర్యోధనుడు రాకపోకలు సాగించినప్పటికీ ఆ సభామందిరంలో సంతోషం పొందలేకపోయాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు మున్నగు వారిని వీడ్కొని సాత్యకి మొదలైన అనుచరులతో పాటు ద్వారకకు వచ్చి బంధువులను మిత్రులను ఆనందింపచేస్తూ ఒక మంచి రోజు సుముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు. రాజాధిదేవి శ్రీకృష్ణుని మేనత్త, విందుడు అనువిందుడు ఆమె కుమారులు, అవంతి దేశాధిపతులు, దుర్యోధనునికి అధీనులు. వారు తమ చెల్లెలికి పెండ్లి చేయాలని నిశ్చయించి స్వయంవరం చాటింపగా రాజులు చూస్తుండగా శ్రీకృష్ణుడు శూరత్వంతో మిత్రవిందను పెండ్లి చేసుకొన్నాడు. మిత్రవింద ఎప్పుడూ సజ్జనులను సంతోషపెడుతుంది. ఆమె నల్లని తల వెంట్రుకలు కాంతితో నల్లని తుమ్మెదలను జయించాయి. మిత్రవింద శిరోజాలు తుమ్మెదల నల్లదనాన్ని మించిన నలుపు రంగు కలవని భావం. పరీక్షిన్ మహారాజా, కోసల దేశాన్ని పరిపాలించే నగ్నజిత్తు అనే రాజు ఒకడున్నాడు. అతడు మంచి మనస్సు కలవాడు, ధర్మాన్ని పాటించేవాడు. అతనికి ఒక కూతురుంది. ఆమె పేరు నగ్నజితి. సద్గుణవతి అయిన ఆమెను వివాహమాడటానికి రాజులు రాగా నగ్నజిత్తు వారితో, వాడి కొమ్ములు కలవి, వీరుల వాసన తగిలితే చాలు ఎదుర్కొనేవి, మదించినవి అయిన 7 ఆబోతులను పట్టి బంధించిన వాడే నా కుమార్తెకు భర్త అవుతాడని ప్రకటించాడు. వచ్చిన వారు ఆబోతులను పట్టుకొని కట్టివేయలేక భయంతో ఇంటి మొగం పట్టేవారు. ఆబోతులను గెలిచిన వాడే నాగ్నజితికి భర్త అవుతాడని విన్న శ్రీకృష్ణుడు కోసల దేశ రాజధానికి సేనతో కూడి వెళ్ళాడు. కోసలరాజు నగ్నజిత్తు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి శాస్త్రోక్త ప్రకారంగా పూజించాడు, ఆసనం సమర్పించాడు. తర్వాత శ్రీకృష్ణుడు కూడా నగ్నజిత్తును కొనియాడాడు. పరీక్షిన్ మహారాజా, నాగ్నజితి కమలాల వంటి కన్నులు కలవాడు, మోహం పుట్టించు స్వరూపం కలవాడు, 3 లోకాల వారి చేత ఆరాధింపబడినవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి తనకు పూజ్యుడుగా భర్తగా కోరింది. మరియు ఆ ఉత్తమ కన్య తన మదిలో విశ్వవ్యాపకుడు నాశరహితుడు భర్త కావాలనని నేను పూర్వజన్మంలో చేసిన వ్రతం ఫలిస్తే కనుక శత్రు సంహారకుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు తప్పక నన్ను పెండ్లి చేసుకుంటాడు. లక్ష్మీ, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు ఎవని పాద ధూళిని శిరస్సులపై ధరిస్తారో, ఎవడు భూభారాన్ని తొలగించుటకై వినోదం కొరకు అవతారాలెత్తుతాడో అలాంటి శ్రీకృష్ణుడు నా పట్ల ఏ విధంగా నడుచుకుంటాడో. ఈ విధంగా నాగ్నజితి ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నగ్నజిత్తును చూచి మేఘ గంభీర స్వరంతో ఈ రీతిగా అన్నాడు. రాజా, క్షత్రియపుత్రులు ఇతరులను ఏమయూ అడుగరు. మంచితనంతో వచ్చాను. నీ కుమార్తెను కోరుచున్నాను. నాకిచ్చి పెళ్లి చెయ్యవయ్యా. కాకపోతే మేము కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళం కాము సుమా అని శ్రీకృష్ణుడు పలుకగా నగ్నజిత్ ఇట్లన్నాడు. ఈ 14 లోకాలలో నా కుమార్తెను వివాహమాడుటకు నీకంటే గొప్పవాడు ఇంకొకడు ఎవడున్నాడు? నీ కళ్యాణ గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మి ఇతర ప్రయత్నాలకు స్వస్తి చెప్పి నీయందే ఆసక్తి కలిగి నీ వక్షస్థలంలో అనపాయిని అయి కృతార్థురాలైనది గదా. ఎవడు పొగరు కలిగిన ఆబోతులు ఏడింటి విజృంభణాన్ని ఓర్చుకొని వాటిల్ని గెలుస్తాడో ఆ సూర్యునికి నా పుత్రికను ఇస్తానని నేను బలగర్వులైన రాజకుమారులను రప్పించాను. వారు ఆ ఆబోతుల కాళ్లతన్నులకు కొమ్ముల పోటులకు కొంచెం సేపైనా పోరాటంలో నిలబడలేక దెబ్బతిన్న శరీరాలతో వైదొలిగిపోతారు. శ్రీకృష్ణ, సూర్యుడు చీకట్లను పారదోలినట్లు నీవు భయంకరమైన యుద్ధంలో శత్రువుల్ని తరిమివేశావు. అసామాన్యమైన రణచాతుర్యం కలవాడివి. ఇప్పుడు 7 ఆబోతులను పోరాటంలో జయించి ప్రకాశిస్తున్న వాడివై మా పుత్రికను పెండ్లి చేసుకో అని నగ్నజిత్తు తన కూతురు పెండ్లికి విధించిన కట్టుబాటు చెప్పగా విని
అఘాసురునికి శత్రువు, వత్స బకాసురులను, కంసుణ్ణి సంహరించినవాడు, దుష్టులను దండించినవాడు అయిన శ్రీకృష్ణుడు ఆబోతులను చూచాడు. ఆ ఆబోతులు పాపకార్యాలు చేసేవి. అవి ఇంతింతనరాని పరాక్రమం కలిగినవి. వాడి అయిన కొమ్ములతో పరాక్రమవంతుల ముఖాల మీది కండలను పీకివేసేవి. మారణకార్యాలు స్వభావంగా చెలరేగేవి, మహాక్రూరాలైనవి. శ్రీకృష్ణుడు నడుముకు వస్త్రం బిగించి కట్టుకొని 7 రూపాలు ధరించి బాలకుడు 7 చెక్కబొమ్మలను పట్టుకొన్నట్లుగా కొండల వంటి ఆబోతులను పట్టుకొని గ్రుద్ది నేల మీద పడేటట్లు త్రోచి రాజులు మెచ్చగా ఈడ్చాడు. ఈ విధంగా ఆబోతులను పట్టి కట్టి ఈడ్చిన శ్రీకృష్ణునికి నగ్నజిత్తు తన కుమార్తెను నాగనజితిని ఇచ్చి పెండ్లి చేశాడు. శ్రీకృష్ణుడు అల్లుడైనందులకు రాణులు సంతోషించారు. ఆ సమయంలో బ్రాహ్మణుల దీవెనలు, వివిధ వాద్యాల ధ్వనులు అతిశయించాయి. నగ్నజిత్తు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. అతడు 10,000 ఆవులను, విచిత్రమైన వస్త్రాభరణాలు ధరించిన 3,000 మంది యువతులను, 9,000 ఏనుగులను, వాటికంటే 100 రెట్లు ఎక్కువైన రథాలను, రథాల కంటే 100 రెట్లు అధికమైన గుర్రాలను, గుర్రాల కంటే 100 రెట్లు మించిన వీరభటులను కట్నంగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు నాగనజితితో కూడి ద్వారకకు వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు నాగనజితిని వివాహం చేసుకోవాలని వచ్చి ఆబోతుల చేత ఓడిపోయి వెళ్ళిన రాజులందరూ శ్రీకృష్ణుడామెను పెండ్లాడెనని గూఢచారుల ద్వారా విని దారిలో శత్రువుల పొగరు అణచివేసే అతన్ని ఎదుర్కొన్నారు.